వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. ఉద్యోగంలో మటుకి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మంచి అవకాశం కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ప్రయత్నం చేయవచ్చు. ఈ నూతన సంవత్సరంలో మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు వాగ్దోషం లేకుండా మాట్లాడడం. ఎందుకంటే ముందు మనం మాట్లాడేస్తాం, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఉండడం, అది మీరు ఎందుకన్నారో వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అది ఉద్యోగంలోనూ కుటుంబ సభ్యుల్లోనూ. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటీకరణ కావచ్చు, ఏదైనా సరే వారికి మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. కష్టం తగ్గ ప్రతిఫలం లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. వాటి విషయంలో శుభ్రంగా ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇంట్లోని భాగస్వామితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి విషయాన్ని సున్నితంగా మనసుకు తీసుకుని బాధపడడం కంటే ఏదైనా సరే ధైర్యంగా ఉండి మొహమాటం లేకుండా మాట్లాడదాం అన్న భావంతో మీరు ఉంటారు. అలాగే ఉండడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మొహమాటానికి పోతే మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా చెప్పండి. ముఖ్యంగా ఉద్యోగమే ప్రధానం, మనకి ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున అన్నం పెట్టేది ఉద్యోగం. మనకి ఎవరు రూపాయి పెట్టరు. మనకు అవసరానికి ఎవరు డబ్బులు కూడా ఎవరు ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళడం తప్పితే కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరికి రూపాయి సహాయం మనకి ఎవరు చేయరు. కాబట్టి మీరు ఏ రోజు అడగరు. మీరు ఏ రోజు జీవితంలో నాకు ఇది ఇవ్వండి, సహాయం చేయండి మీ జీవితంలో ఎప్పుడు అడగరు. కానీ మనకు ఆ పరిస్థితి రాకూడదు, మనం కష్టపడాలి, మన పని చేసుకోవాలి అనే భావంతో మీరు ఉంటారు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చక్కగా ముందుకు వెళ్ళండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావన ఉంటుంది. చక్కగా మంచి సంబంధం ఏమైనా వస్తే చూసి వివాహం చేసుకోవడం, ఏదైనా మంచి సంబంధం వస్తే చూడడం, అటువంటి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.